So last question, inappropriate secretion of antidiuretic hormone is associated with already చూసాము antidiuretic hormone that is vasopressin. Vasopressin ఈ పేరులోనే ఉంది. vasopressin అనేది బ్లడ్ ప్రెషర్ కి సంబంధించింది. ది యాంటీ డైయూరెటిక్ మీన్స్ యూరిన్ ఎక్కువగా రావడం అన్నట్టు. యాంటీడైయూరెటిక్ మీన్స్ యూరిన్ క్వాంటిటీ తగ్గిపోవడం. ఓకే, డైరెటిక్ ఎఫెక్ట్ అంటేనో ఫ్రీక్వెంట్ గా యూరిన్ రావడము, యాంటీ డైరెటిక్ మీన్స్ యూరిన్ క్వాంటిటీ తగ్గిపోవడం, అంటే వాటర్ తక్కువగా లాస్ అవ్వడము. ఓకే, సో మనము ఒకవేళ ఇప్పుడు సమ్మర్ అయింది అనుకోండి, అప్పుడు బాడీలో డీహైడ్రేషన్ అయినప్పుడు అప్పుడు ఏం కావాలి, బాడీలోంచి యూరిన్ ద్వారా వాటర్ అనేది చాలా తక్కువ బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. ఎక్కువ వాటర్ ని యూరిన్ లో నుంచి రీఅబ్జార్బ్ చేసుకోవాలి నెఫ్రాన్ ఏదైతే కిడ్నీస్. ఓకే, సో ఆ రీఅబ్జార్బ్ చేసుకోవడానికి యాంటీ డైరెటిక్ హార్మోన్ అనేది రిలీజ్ అయినప్పుడు అది కిడ్నీస్ మీద పనిచేసి కిడ్నీస్ వాటర్ లాస్ ని ఆపేసి ఎక్కువ వాటర్ ని మళ్ళీ బ్యాక్ బాడీలోకి అది రీఅబ్జార్బ్ చేస్తుంది బ్లడ్ లోకి. సో దాంతో ఏమవుతుందంటే కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వస్తుంది, అందులో వాటర్ క్వాంటిటీ చాలా తక్కువగా ఉంటుంది, హై కాన్సన్ట్రేషన్ లో ఉంటుంది. దానికి గల కారణం డైరెటిక్ హార్మోన్. ఒకవేళ ఆ హార్మోన్ కనుక ఓవర్ గా ప్రొడక్షన్ అయితే సో సారీ హార్మోన్ ప్రొడక్షన్ కనుక జరగకపోతే అప్పుడు ఏమవుతుంది, తగ్గిపోతే ఏమవుతుందంటే వాటర్ రిటెన్షన్ అనేది ఉండదు. వాటర్ ని బాడీ వెనకకి తీసుకోక మనం కంటిన్యూస్ గా కొన్ని లీటర్ల కొద్ది రోజు యూరినేషన్ కొన్ని లీటర్లలో యూరినేషన్ జరుగుతుందంట. దాంతో హెవీగా డిహైడ్రేషన్ అయిపోతుంది. దాంతో పాటు మన బాడీలో ఉన్న బ్లడ్ లో ఉన్న కొన్ని మినరల్స్, సోడియం లాంటివి కూడా లాస్ అవుతాం. ఓకే, సో ఆ కండిషన్ ని డయాబెటీస్ ఇన్సిపిడిస్ అంటాం. ఓకే, డయాబెటీస్ మెలిటస్ అంటేనేమో ప్యూర్లీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ సంబంధించింది, ఇన్సులిన్ కి సంబంధించింది. డయాబెటీస్ ఇన్సిపిడిస్ అనేది పిట్యూటరీ హార్మోన్, పోస్టీరియర్ హార్మోన్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి వచ్చింది. అది యాంటీ డయాబెటిక్ హార్మోన్ వల్ల వస్తుంది. ఓకే, సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, ఈ ఇన్అప్రోప్రియేట్ సెక్రిషన్ వల్ల ఏది వస్తుంది డిసీజ్ అని అడిగారు. కండిషన్స్ ఏంటి అని. డయాబెటీస్ మెల్టిస్ ఇన్సులిన్ కి సంబంధించింది కాబట్టి దీంతో ఏ రిలేషన్ లేదు. డయాబెటీస్ ఇన్సిపిడిస్ అనేది కిడ్నీలకు సంబంధించింది, అది ఓవర్ గా డైల్యూటెడ్ యూరిన్ ని పాస్ చేయడము. ఓకే, తర్వాత హైపోనెట్రీమియా అంటే ఏంటంటే, అది హైపోనెట్రీమియా అంటే గ్లూకోజ్ ఎక్కువ క్వాంటిటీలో కనుక ఒకవేళ సోడియము బ్లడ్ లో తక్కువగా ఉంటే హైపోనెట్రీమియా అకర్స్ వెన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ సోడియం ఇన్ యువర్ బ్లడ్ ఈజ్ అబ్నార్మల్లీ లో. బ్లడ్ లో సోడియం లెవెల్స్ చాలా బాగా ఎక్కువగా తగ్గిపోతే దాన్ని హైపోనెట్రీమియా అంటారు. సో వాటర్ తో పాటు అక్కడ ఎక్కువగా సోడియం కూడా లాస్ అవుతుంది. సో కాబట్టి ఇది డయాబెటీస్ ఇన్సిపిడస్ ఒకటి, హైపోనెట్రీమియా ఒకటి. వాటర్ ఇంటాక్సికేషన్ అంటే ఓవర్ గా వాటర్ తీసుకోవడము వల్ల టాక్సిసిటీ డెవలప్ కావడం. సో కనుక వాటర్ డ్రింకింగ్ అనేది ఇక్కడ సమస్య కాదు, హార్మోన్ కి ఎలాంటి రిలేషన్ లేదు, వాటర్ లాస్ అవడమే ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న ప్రాబ్లము. సో కనుక 2 and 3 ఇక్కడ రైట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, న్యూక్లియోటైడ్స్ ఆర్ పాలిమరైజ్డ్ టు న్యూక్లిక్ యాసిడ్స్ త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాండ్స్. ఇది మనకు ఆల్రెడీ తెలుసు న్యూక్లిక్ యాసిడ్స్. సో ఇది ఇక్కడ ఓకే, డయాగ్రామ్ చూడండి. సో పోస్టీరియర్ హార్మోన్ వచ్చింది, ఏడిహెచ్ కనుక రిలీజ్ కాకపోతే కిడ్నీస్ లో కలెక్టింగ్ డక్ట్ ఏదైతే ఉందో నెఫ్రాన్ లో ఏమేమి ఉన్నాయి, మనకి గ్లోమరులస్ ఉన్నది, తర్వాత ప్రాక్సిమల్ పిసిటి ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఉన్నది, లూప్ ఆఫ్ హెన్లీ ఉన్నది, డైస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఉన్నది. తర్వాత అన్ని నెఫ్రాన్స్ ఒకదానికి లింక్ అవుతాయి, దాన్ని కలెక్టింగ్ డక్ట్ అంటాం. ఈ కలెక్టింగ్ డక్ట్ ఎక్కువ వాటర్ ని వెనకకి తీసుకుంటది, అది హార్మోన్ కంట్రోల్లో ఉంటది. ఓకేనా, ఆ హార్మోనే ఏడిహెచ్. సో ఏడిహెచ్ కనుక సరిగ్గా కావాల్సినంత క్వాంటిటీలో కనుక రిలీజ్ కాకపోతే అదేమవుతుంది, కలెక్టింగ్ డక్ట్ వాటర్ ని రీఅబ్జర్వ్ చేసుకోలేదు కనుక ఎక్కువ డైల్యూటెడ్ యూరిన్ లాస్ అవుతాం, దాంతో పాటు సోడియం కూడా లాస్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ లో ఫాస్ఫోడైస్టర్ బాండ్, అది మనకు బాగా తెలిసిందే. గ్లూకోజ్ అనేది ఒక స్టార్చ్ అనేది ఒక పాలిమర్, రెండు గ్లూకోజ్లు గ్లైకోసైడిక్ బాండ్స్ ద్వారా అది లింక్ అవుతాయి. ఓకే, ఇవి పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. రెండు కార్బోహైడ్రేట్స్ ఏమో పాలిమర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఏమో గ్లైకోసైడిక్ బాండ్ ద్వారా లింక్ అవుతాయి. అంటే ఒక కార్బోహైడ్రేట్ కి ఇంకా దేంతో బైండ్ అయినా కూడా దాన్ని గ్లైకోసైడిక్ బాండ్ అని అంటాం. ఓకే, గ్లైకోసైడిక్ బాండ్ తో లింక్ అవుతుంది. లిపిడ్స్ లో అయితేనేమో గ్లిజరాలు
ఫ్యాటీ యాసిడ్ తోని ఎస్టర్ బాండ్ తో లింక్ అవుతాయి. న్యూక్లిక్ తర్వాత అమైనో యాసిడ్స్ దగ్గరికి వస్తేనేమో ప్రోటీన్స్ లో 2 అమైనో యాసిడ్స్ పెప్టైడ్ బాండ్ తో లింక్ అవుతాయి. న్యూక్లిక్ యాసిడ్స్ లో మాత్రం ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ తో లింక్ అవుతాయి. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, 4 పేర్లు. ఓకే, గ్లైకోసైడిక్ బాండ్, ఎస్టర్ బాండ్, పెప్టైడ్ బాండ్, తర్వాత ఫాస్ఫోడైఎస్టర్ బాండ్. సో ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ అని ఎందుకు అన్నామనంటే ఇక్కడ ఒక ఎస్టర్ బాండ్ ఉంది, కింద ఒక ఎస్టర్ బాండ్ ఉంది. 2 ఎస్టర్ బాండ్స్ మధ్యలో ఫాస్ఫేట్ ఉంది కాబట్టి the two ester bonds formed between two nucleotide by ద ఫాస్ఫేట్ గ్రూప్. ఓకే, ఈ ఫాస్ఫేట్ గ్రూప్ వల్ల ఈ ఫాస్ఫేట్ గ్రూప్ బ్రిడ్జ్ లాగా ఫామ్ అయింది కాబట్టి ఫాస్ఫోడైస్టర్ బాండ్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ చూడండి, రైబోజ్ షుగర్ ఉంది ఇక్కడ. ఈ రైబోజ్ షుగర్ కి ఒక నైట్రోజన్ బేస్ లింక్ అయింది. ఈ లింక్ అయిన ఈ బాండ్ ని కూడా గ్లైకోసైడిక్ బాండ్ అని అంటాం. ఇది కూడా గ్లైకోసైడిక్ బాండ్, ఎందుకంటే ఇది ఒక కార్బోహైడ్రేట్ కాబట్టి రైబోజ్ అనేది. కాకపోతే ఈ కార్బోహైడ్రేట్ యొక్క గ్లైకోసైడిక్ బాండ్ దేంతో ఉన్నది? ఈ ఇది పిరమిడిన్ సింగిల్ రింగ్ ఉంది కాబట్టి, ఈ కిందిదేమో ప్యూరిన్. ప్యూరిన్ అయినా పిరమిడిన్ అయినా ఇక్కడ ఉన్న నైట్రోజన్ తో లింక్ అయింది కాబట్టి దీన్ని ఎన్ గ్లైకోసైడిక్ బాండ్ అంటాం. ఎందుకైనా మంచి అది కూడా గుర్తుపెట్టుకోండి, ఇది ఎన్ గ్లైకోసైడిక్ బాండ్. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. సో ఫాస్ఫోడైస్టర్ బాండ్ ఇది మనకు తెలిసిందే. ఫాస్ఫోడైస్టర్ బాండ్ స్టెబిలిటీ అనేది ఆర్ఎన్ఏలో తక్కువగా ఉంటుంది, డిఎన్ఏలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఆర్ఎన్ఏలో 2' హైడ్రాక్సీ ఉంది కాబట్టి ఆల్కలై కండిషన్ లో, అంటే కొంచెం సోడియం హైడ్రాక్సైడ్ లాంటి బేస్ ని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే అది ఫాస్ఫోడైస్టర్ బాండ్ ఈజీగా బ్రేక్ అవుతుంది. ఓకే, కానీ డిఎన్ఏలో అలా కాదు, ఎందుకంటే 2' లో హైడ్రాక్సీ అనేది లేదు, అది న్యూక్లియోఫిలిక్ అటాక్ చేయలేదు. ఓకే, సో అందుకోసమే ఆర్ఎన్ఏ డిఎన్ఏ రెండు మిక్స్ అయి ఉన్న ఒక సొల్యూషన్ కనుక మనకు టెస్ట్ ట్యూబ్ లో ఉంటే, ఓన్లీ డిఎన్ఏనే కావాలంటే ఏం చేయాలి మనం? దానికి కొంచెం సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ లో, పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ లో కలిపామనుకోండి, ఆర్ఎన్ఏ మొత్తం బ్రేక్ అవుతుంది, డిఎన్ఏ మాత్రం అలానే ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ద ఫ్లూయిడిటీ ఆఫ్ బయాలజికల్ మెంబ్రెయిన్స్ ఈజ్ లీస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ద ఫ్లూయిడిటీ ఆఫ్ బయాలజికల్ మెంబ్రెయిన్స్. ఇక్కడ బయాలజికల్ మెంబ్రెయిన్ కి మనకి ఫ్లూయిడిటీ అనేది చాలా అవసరం. సో బయాలజికల్ మెంబ్రెయిన్ కి ఫ్లూయిడిటీ అంటే ఏంటిది? ఇప్పుడు చూడండి, ఇది ఒక లిపిడ్ బైలేయర్. ఓకే, మనం సింగర్ అండ్ కెల్సన్ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్, అందులోనే మనకు తెలుసు ఫ్లూయిడ్ అంటేనే ఫ్లూయిడ్ నేచర్ ను కలిగి ఉంటది. ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ అనేది. మొజాయిక్ అంటేనేమో అక్కడక్కడ మొజాయిక్ లాగా, అంటే అక్కడక్కడ ప్రోటీన్స్ అనేవి 2 రకాల ఇంటిగ్రల్ ప్రోటీన్స్, పెరిఫెరల్ ప్రోటీన్స్ అని. పెరిఫెరల్ ప్రోటీన్స్ అనేవి అయితే పై హాఫ్ లేయర్ లోనే ఉంటాయి, కింద హాఫ్ లేయర్ లోనే ఉంటాయి. ఓకే, ఇంటిగ్రల్ అంటేనేమో పై నుంచి కింది వరకు మొత్తం కూడా స్పాన్ అయ్యి ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఇక్కడ మెంబ్రెయిన్ ఎలా ఉండాలి అని అంటే మాలిక్యూల్స్ ని ఈజీగా ట్రాన్స్పోర్ట్ అయ్యేలా చూసుకోవాలంట. అంటే ఈజీగా దాని గుండా లోపలికి ఎలా రావాలి, బయటకి వచ్చేటట్టు కూడా ఉండాలి. ఓకే, అది చాలా థిక్ వాల్ లాగా అడ్డంగా ఉండద్దు. ఎందుకు అని అంటే వాటర్ అండ్ గ్యాసెస్, మనం పీల్చుకున్న ఆక్సిజన్ సెల్ మెంబ్రెన్స్ ద్వారా సెల్లోకి ఈజీగా వెళ్తుంది, వాటర్ కూడా ఈజీగా వెళ్తుంది. సో అవన్నీ ఫ్రీగా మూవ్మెంట్ కావాలి అని అంటే ఇది ఫ్లూయిడ్ నేచర్ ను కలిగి ఉండాలి, బాగా టఫ్ గా గట్టిగా సాలిడ్ గా ఉండద్దు. ఓకే, మరి సాలిడ్ గా లేక ఫ్లూయిడ్ గా ఉంటే ఈజీగా బ్రేక్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏం కావాలి, అది కొంతవరకు ఫ్లూయిడ్ గా ఉండాలి, కొంతవరకు సాలిడ్ గా ఉండాలి. ఓకే, సో దానికోసము రకరకాలైన కాన్స్టిట్యుయెన్సీ దీనికి అవసరం అవుతుంది. అందులో ముఖ్యంగా ఏంటిదంటే ఎంత ఎక్కువ ఫ్లూయిడిటీ కావాలి అని అనుకుంటే అంత ఎక్కువ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కలిగిన ఫాస్ఫోలిపిడ్స్ ని యూజ్ చేయాలి. సో మనకు ఫాస్ఫోలిపిడ్స్ అనగానే మీకు లిపిడ్ క్లాసిఫికేషన్ లో ఏమి వస్తాయి? సింపుల్ లిపిడ్స్ అంటే ట్రైఎస్ఎల్ గ్లిజరాల్స్ వస్తాయి, మనం వాడే ఆయిల్స్, వెజిటేబుల్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో. ఫాస్ఫోలిపిడ్స్ వస్తాయి. ఫాస్ఫోలిపిడ్స్ అంటే ఇవే మళ్ళీ సెల్ మెంబ్రెయిన్స్. ఓకే, ఫాస్ఫోలిపిడ్స్ లో 2 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్యాటీ యాసిడ్ ఏమో సాచురేటెడ్ ఉంటుంది, సెకండ్ ఏమో అన్సాచురేటెడ్ ఉంటుంది. సో అందుకోసమే ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి, ఒకటేమో స్ట్రైట్ గా ఉంది, ఒకటేమో ఇలా బెండ్ అయి ఉన్నది. స్ట్రైట్ గా ఉంది సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, బెండ్ అయిందేమో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. ఆ బెండ్ అయిన దగ్గర సిస్ డబల్ బాండ్ ఉంది. ఓకే, ఈ హెడ్ గ్రూప్ ఏంటిది? పోలార్ హెడ్ గ్రూప్, అంటే ఇక్కడ ఫాస్ఫేట్ ఉంది, అది వాటర్ సాల్యుబుల్ అది. ఓకే, సో ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ ఫ్లూయిడ్ నేచర్ ను కలిగి ఉంటుంది సెల్ మెంబ్రెయిన్. అంటార్కిటిక్ లాంటి రీజన్ లో బాగా చల్లగా ఉంటుంది కాబట్టి అక్కడ ఈ సెల్ మెంబ్రెయిన్స్ ఈజీగా గడ్డగట్టకపోయే అవకాశం ఉన్నది. సో దాంతో సెల్స్ సర్వైవ్ కాలేవు, అక్కడ ఏ ప్రాణులు కూడా బ్రతకలేవు.
సో అందుకోసమే అవి ఏం చేస్తాయి అని అంటే ఎక్కువగా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న సెల్ మెంబ్రెన్స్ ఉంటాయి వాటికి. సో కాబట్టి అంత తక్కువ టెంపరేచర్ కూడా ఫ్లూయిడ్ నేచర్ ను కలిగి ఉంటుంది, అంత తక్కువ టెంపరేచర్ లో కూడా. ఓకే, దానికి గల కారణం ఏంటంటే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ టీలోమియర్. ఈ టీలోమియర్ అంటే ఏంటి? జనరల్ గానే మన క్రోమోజోమ్స్ అంటే ప్రోకారియోట్స్ కాకుండా యూకారియోట్స్ లో క్రోమోజోమ్స్ ఒకటి కన్నా ఎక్కువగా ఉంటాయి, పెయిర్స్లలో ఉంటాయి. అవి కూడా ప్రోకారియోట్స్ లో సర్క్యులర్ డిఎన్ఏ ఉంటుంది, యూకారియోట్స్ లో మాత్రము లీనియర్ డిఎన్ఏ ఉంటుంది. ఈ లీనియర్ డిఎన్ఏ ఒక లైన్ లాగా ఉన్నప్పుడు డిఎన్ఏ పాలిమరేజ్ దాన్ని రెప్లికేషన్ చేసుకుంటూ చేసుకుంటూ ఒక చివరి వరకు వచ్చేసరికి అది ఆ టెంప్లెట్ ను పట్టుకోవడానికి దానికి ప్లేస్ దొరకదు. సో దానివల్ల ఏమవుతుందంటే చివరి దాకా చివరి న్యూక్లియోటైడ్ వరకు అది సింథసిస్ చేయలేదు, కొంతవరకు వచ్చి అక్కడి నుంచి అది డిసోసియేట్ అవుతుంది. సో దాంతో ఏమవుతుందంటే ఒక్కసారి డిఎన్ఏ రిప్లికేషన్ జరిగితే కొత్త డిఎన్ఏలో ఒక చిన్న ఫ్రాగ్మెంట్ తక్కువగా ఉంటుంది, లెంత్ తగ్గిపోతుంది. రెండోసారి మళ్ళీ ఆ కొత్త డిఎన్ఏ మళ్ళీ కొత్త సెల్ గా ఏర్పడి అది మళ్ళీ డివిజన్ జరిగింది అనుకోండి, మళ్ళీ లెంత్ తగ్గుతుంది. సో ఎన్ని డివిజన్ జరిగితే అంత లెంత్ తగ్గుతా ఉంటుంది. సో దాంతో ఏమవుతుంది, క్రోమోజోమ్లు చిన్నగా అయిపోతే మనం సర్వైవ్ కావడం ఇంపాసిబుల్, ఇంపార్టెంట్ జీన్స్ అని లాస్ అవుతాం. సో దాన్ని తగ్గించడం కోసమే, దాని నుంచి మనం సర్వైవ్ చేసుకోవడం కోసమే చివర్లో క్యాపుల్ లాగా టిలోమర్స్ అనేటివి ఏర్పడతాయి. టిలోమర్స్ అనేటివి అందులో జీన్స్ ఉండవు, ఏముండవు, కేవలం రిపీటెడ్ సీక్వెన్స్ ఉంటాయి. ఆ రిపీటెడ్ సీక్వెన్స్ మళ్ళీ మళ్ళీ ఎన్నో కొన్ని వందల వేల సార్లు రిపీట్ అయ్యి చివర్లో అది ఒక లూప్ లాగా ఏర్పడుతుంది. దాంతో ఏమవుతుందంటే ప్రతిసారి రిప్లికేషన్ జరిగినప్పుడు లెంత్ తగ్గుతుంది కానీ టిలోమియర్ తగ్గుతుంది. ఆ తగ్గిన దాన్ని మళ్ళీ టిలోమియర్ ఎంజైమ్ మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తుంది. ఓకే, సో అనవసరమైన దాన్ని ఒకదాన్ని పెట్టాము, మనకు అంత ఇంపార్టెంట్ కాని దాన్ని అది అది చిన్నగా షార్టనింగ్ అయినా కూడా మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో దాంతో ఒరిజినల్ క్రోమోజోమ్ సర్వైవ్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఇక్కడ మనం చూడొచ్చు, సెల్ డివిజన్ ఒకసారి జరిగినప్పుడు 15,000 బేస్ పేర్స్ ఉన్నాయి. టీలోమేర్ ఈ చివర్లో ఉన్నాయి, రెడ్ కలర్ క్యాప్స్ అన్నట్టు టీలోమర్స్ ఇవి. 15,000 బేస్ పేర్స్ ఉన్నాయి. మళ్ళీ డివిజన్ జరిగేసరికి అవి 10,000 అయిపోయింది, మళ్ళీ డివిజన్ 7 అయిపోయింది, తర్వాత 4 అయిపోయింది. సో ఇది ఇట్లా జరుగుతున్న కొద్ది ఏమవుతుంది, ఏజింగ్ ప్రాసెస్ కి అది దారి తీస్తుంది. ఓకే, మెల్లమెల్లగా వాటి టిలోమర్స్ యొక్క నంబర్, కాపీ నంబర్ కూడా తగ్గిపోయి క్రోమోజోమ్స్ వాటి లెంత్ కూడా తగ్గి అవి స్టెబిలిటీని కోల్పోతుంది. సో దాంతో ఏజింగ్ ప్రాసెస్ కూడా అవుతుంది అని చెప్పి ఒక థియరీ ఉంది. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటిది అని అంటే ఇక్కడ టిలోమర్స్ కన్సిస్ట్ ఆఫ్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. సో అది డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏనే, డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఎండ్లోనే కాపీస్ లాగా ఏర్పడుతుంది. టిలోమర్స్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ కనుక ఇది డబుల్ కాబట్టి ఇది రాంగ్. ఇది టిలోమర్స్ షార్టెడ్ విత్ ఈచ్ సెల్ డివిజన్, సెల్ డివిజన్ అయినా కొద్దీ మనకు అక్కడ 1000 ఆఫ్ అవి తగ్గిపోయినాయిగా తగ్గుతూ ఉంటుంది. టిలోమర్ షార్టనింగ్ కాసెస్ ఏజింగ్ అండ్ టిలోమరేజ్ ప్రివెంట్స్ ఏజింగ్. టిలోమర్ షార్టనింగ్ ఏజింగ్ ప్రాసెస్ లో ఒక పార్ట్ అది అంతే, అంతేగాని టిలోమరైజ్ యాక్టివిటీ వల్ల మాత్రం ఏజింగ్ ని మనం ఆపడం కాదు. అది చాలా కాంప్లెక్స్ విషయం, అది ఏజింగ్ ప్రాసెస్ అనేది ఏ ఒక్క ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయింది కాదు. ఓకే, సో టిలోమరైజ్ అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఏజింగ్ కి సంబంధించింది అంతే తప్ప అది కంప్లీట్ గా ఏజింగ్ ని ప్రివెంట్ చేయలేదు. సో కనుక 1 అండ్ 3 రైట్ ఆన్సర్. ఓకే, సో ఎంజైమ్స్ లైగేజ్ అండ్ లైయేజెస్ క్యాటలైజెస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ రెస్పెక్టివ్లీ. మనం దీని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంజైమ్స్. ఇన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంజైమ్స్ వీ హ్యావ్ 6 క్లాసెస్. ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు, నంబర్లు కూడా వరుసగా గుర్తుపెట్టుకోవాలి. ఆక్సిడో రెడక్టేజెస్, ట్రాన్స్ఫరేజెస్, హైడ్రోలైజెస్, లైయేజెస్, ఐసోమరేజెస్ అండ్ లైగేజెస్. ఓకే, ఆక్సిడో రెడక్టేజెస్ మీన్స్ హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ అంతే. ఓకే, ఆక్సిడేషన్ అన్నాం అనుకోండి, హైడ్రోజన్ వదిలేస్తే ఆక్సిడేషన్, రిడక్షన్ అన్నాం అనుకోండి హైడ్రోజన్ తీసుకుంటే, హైడ్రోజన్ అన్నా ఎలక్ట్రాన్స్ అన్నా ఒకటే మళ్ళీ ఇక్కడ. ఓకే, ఎలక్ట్రాన్ వదిలేయడం, ఎలక్ట్రాన్ తీసుకోవడం, తీసుకుంటే రిడక్షన్, వదిలేస్తే ఆక్సిడేషన్. ఓకే, ట్రాన్స్ఫరేజెస్ హైడ్రోజన్ కాకుండా ఇంకా దేని ట్రాన్స్ఫర్ చేసిన గ్రూప్ ని ట్రాన్స్ఫర్ చేసిన, ఒక క్లోరినో లేకుంటే ఒక ఆల్డిహైడ్ గ్రూపో, ఒక మిథైల్ గ్రూపో, సో అలాంటి ఏ గ్రూప్ ని ట్రాన్స్ఫర్ చేసినా కూడా దాన్ని ట్రాన్స్ఫరేజెస్ అంటాం. ఓకే, ఆక్సిడో రెడక్టేజెస్ అన్ని ఎంజైమ్స్ కి డీహైడ్రోజనేజ్ అని వస్తుంది. ట్రాన్స్ఫరేజెస్ అన్నిటికీ మాత్రం జనరల్ గా ఫాస్ఫేట్ గ్రూప్ ట్రాన్స్ఫర్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా జరుగుతాయి రియాక్షన్స్ లో, కాబట్టి కైనేజ్ అని వస్తుంది, ఎగ్జోకైనేజ్ ఆ రకంగా. హైడ్రోలేజెస్ అంటే మన బాడీలో ఉన్న మన డైజెస్టివ్ సిస్టమ్ లో ఉన్న అన్ని రకాల డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్ని హైడ్రోలైజెస్, వాటర్ ని యూజ్ చేసి బ్రేక్ చేసేది. ప్రోటీన్ల కోసం ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, ఎలాస్టేజ్ ఇలాంటివి ఉన్నాయి. కార్బోహైడ్రేట్స్ కోసం అమైలేజ్ ఉంది, తర్వాత లిపిడ్స్ కోసం లైపేజెస్ ఉన్నాయి. ఓకే, అవి గుర్తుపెట్టుకోండి.
తర్వాత లైఏసెస్ అంటే ఏంటిది, చిన్న చిన్న గ్రూప్స్ ని రిమూవ్ చేయడము. లైగేస్ అంటే ఏంటిది, అటాచ్ చేయడం. డిఎన్ఏ లైగేస్ మనకు బాగా తెలిసింది. ఓకే, రెండింటిని అటాచ్ చేస్తే లైగేషన్ అంటాము, విడదీస్తే లైఏస్ అంటాం. ఒకదానికొకటి కంప్లీట్ గా ఆపోజిట్. ఐసోమరైజేషన్ మనకు తెలిసిందే, అంటే ఒక ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ కి, ఆల్డిహైడ్ ను కీటోన్ ని ఆల్డిహైడ్ గా అట్లా మారుస్తుంది. గ్లూకోజ్ ని ఫ్రక్టోజ్ గా, ఫ్రక్టోజ్ ని గ్లూకోజ్ గా మారుస్తుంది. ఓకే, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ is converted to fructose 6 phosphate by phosphoexoisomerase, సెకండ్ ఎంజైమ్ గ్లైకాలసిస్. ఓకే, సో ఆ రకంగా కనుక లైఏస్ అంటే ఏంటి, అది కట్ చేసేటిది. లైగేజ్ అంటే ఏంటిది, జాయిన్ చేసేది. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి, ఫార్మేషన్ ఆఫ్ బాండ్స్ అండ్ బ్రేకింగ్ ఆఫ్ బాండ్స్. ఫార్మేషన్ ఆఫ్ బాండ్స్ లైగేజెస్, బ్రేకింగ్ ఆఫ్ బాండ్స్ లైగేజెస్. ఓకే, రెస్పెక్టివ్లీ. సో నెక్స్ట్, విచ్ ఎంజైమ్ cleaves C-terminal side of arginine residue of a peptide. ఓకే, అంటే మన డైజెస్టివ్ ఎంజైమ్స్ లో ఏ ఎంజైమ్ సి టర్మినల్ ఎండ్, ఆర్జినిన్ అంటే ఆర్జినిన్ అమైనో యాసిడ్ ఎక్కడైతే ఉందో ఆ ఆర్జినిన్ అమైనో యాసిడ్ కి లెఫ్ట్ సైడ్ ఎన్ టర్మినల్ ఉంటుంది, రైట్ సైడ్ సి టర్మినల్ ఉంటుంది. ఎలాగైనా ఎందుకంటే మనము మామూలుగా ఎలా రాస్తాము, ఇది ఇది ప్రోటీన్ అని అనుకుంటే ఎన్ టర్మినల్ ఇక్కడ రాస్తాము, సి టర్మినల్ ఇలా రాస్తాము. సో ఇక్కడ అమైనో యాసిడ్ 1, అమైనో యాసిడ్ 2 ఇట్లుంటది. ఓకే, సో కాబట్టి ఎప్పుడైనా కూడా ఈ అమైనో యాసిడ్ కి లెఫ్ట్ సైడ్ ఎన్ టర్మినల్, రైట్ సైడ్ సి టర్మినల్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఆర్జినిన్ ఉంటే ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తుంది ఒక ఎంజైమ్. కట్ చేస్తే ఇప్పుడు ఏమైంది, ఈ పార్ట్ 1 లో, ఈ ఫ్రాగ్మెంట్ 1 లో చిట్ట చివరి అమైనో యాసిడ్ ఆర్జినిన్ అవుతుంది. అది ఎక్కడ కట్ చేసినా కూడా అక్కడ ఆర్జినిన్ ఉంటుంది, లేదా లైసిన్ అన్న ఉంటుంది. లైసిన్, ఆర్జినిన్ రెండు ఒకే రకమైన అమైనో యాసిడ్లు. ఏంటి అవి, బేసిక్ అమైనో యాసిడ్లు, లైసిన్ అండ్ ఆర్జినిన్. ఓకే, లైసిన్ ఉన్న, ఆర్జినిన్ ఉన్న ఒక ప్రోటీయేస్, ఒక ప్రోటీన్ డైజెస్టింగ్ ఎంజైమ్, అది దాన్ని బ్రేక్ చేస్తుంది. ఆ ఎంజైమ్ పేరేంటిది అని అడిగింది. ఓకే, అమైలేజా అని అన్నాడు. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిండు, ఆర్జినిన్ ఉన్న దగ్గర బ్రేక్ చేస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటి, పెప్టైడ్ బ్రేక్ చేస్తుంది అని చెప్పిండు. అంటే అది ప్రోటీన్ బ్రేక్ చేస్తుంది. అమైలేజ్ ఏం చేస్తుంది, స్టార్చ్ ను బ్రేక్ చేస్తుంది. పెప్సిన్ అన్నాడు, పెప్సిన్ ఓకే ప్రోటీన్ ను బ్రేక్ చేసేదే, కానీ అది లైసిన్, ఆర్జినిన్ ను రికగ్నైజ్ చేయదు. ఓకే, కైమోట్రిప్సిన్ అన్నాడు. కైమోట్రిప్సిన్ దేన్ని రికగ్నైజ్ చేస్తుంది, ఆరోమాటిక్ అమైనో యాసిడ్లను మాత్రమే రికగ్నైజ్ చేస్తుంది. ఆరోమాటిక్ అంటే ఏంటి, ఫినైల్ అలెనిన్, టైరోసిన్, ట్రిప్టోఫాన్. ఓకే, ఈ అమైనో యాసిడ్లు ఉంటే మాత్రమే అప్పుడు సి టర్మినల్ లో కట్ చేస్తుంది. ఓకే, సో ఒక ప్రోటీన్ ని తీసుకొని మనము కైమోట్రిప్సిన్ చేస్తే ప్రతి ఫ్రాగ్మెంట్ లో సి టర్మినల్ లో ఏముంటుంది, ఒక ఆరోమాటిక్ అమైనో యాసిడే ఉంటుంది. ఓకే, తర్వాత ట్రిప్సిన్. సో మనకు ఉన్నాయే ఇవి ఇంపార్టెంట్ ప్రోటీన్ డైజెస్టింగ్ ఎంజైమ్స్, ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, పెప్సిన్, ఎలాస్టేజ్ అనేది ఇంకొకటి ఉంది, అది అంత ఇంపార్టెంట్ కాదు, కనెక్టివ్ టిష్యూ అలాంటి వాటిని డైజెస్ట్ చేస్తుంది. సో అది చూపిస్తాను నేను ఇప్పుడు. సో ఇలా కైమోట్రిప్సిన్, ట్రిప్సిన్ అవి రెండు కూడా ఎవల్యూషనరీగా రెండు ఒకే రకమైన, ఒకే ఎంజైమ్ ఫ్యామిలీకి సంబంధించినవి. కానీ అయినప్పటికీ కూడా కైమోట్రిప్సిన్ యాక్టివ్ సైట్ ఎలా ఉంటుంది అని అంటే అందులో ఆరోమాటిక్ అమైనో యాసిడ్లు మాత్రమే ఫిట్ అవుతాయి. సో కాబట్టి ఆరోమాటిక్ అమైనో యాసిడ్ ప్రోటీన్ లో ఎక్కడొస్తే అక్కడ కట్ చేస్తుంది కైమోట్రిప్సిన్. ట్రిప్సిన్ ఏం చేస్తుంది, దాని యాక్టివ్ సైట్ డెప్త్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి లాంగ్ చైన్ ఏదైతే ఉంటుందో, లాంగ్ హైడ్రోఫోబిక్ చైన్స్ ఏవైతే ఉంటాయో అది కూడా చివర్లో దానికి చార్జ్ ఉండాలి. చార్జ్ ఉన్న, పాజిటివ్ చార్జ్ ఉండి లాంగ్ గా చైన్స్ ఉన్న అమైనో యాసిడ్స్ మాత్రమే ఇది బైండ్ చేయగలుగుతుంది. అలాంటివి ఇవే రెండు ఉన్నాయి, లైసిన్ ఉంది, ఆర్జినిన్ ఉంది. ఓకే, ఎలాస్టేజ్ ఎంజైమ్ ఏమో చాలా చిన్న యాక్టివ్ సైట్ ఉంది, కాబట్టి చిన్న 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 సైడ్ చైన్సే పడతాయి, అంటే గ్లైసిన్, అలనిన్ అలాంటివి. ఓకే, సో యాక్టివ్ సైట్ యొక్క షేపును, అలానే యాక్టివ్ సైట్ లో ఉన్న అమైనో యాసిడ్ యొక్క అందులో దాని స్ట్రక్చర్ లో ఉన్న అమైనో యాసిడ్ యొక్క చార్జ్ ని బట్టి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కైమోట్రిప్సిన్ అనగానే అరోమాటిక్ అమైనో యాసిడ్లు, ట్రిప్సిన్ అనగానే లైసిన్ అండ్ ఆర్జినిన్ బేసిక్ అమైనో యాసిడ్లు ఇవి. ఓకే, సో అవి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. తర్వాత నెక్స్ట్, ఇంక్రీజ్ ఇన్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ రిలీవ్స్ విచ్ కైండ్ ఆఫ్ ఎంజైమ్ ఇన్హిబిషన్. మనకి ఎంజైమ్ ఇన్హిబిషన్స్ ముఖ్యంగా రెండు రకాలు మనకి ఇవి ఉన్నాయి. ఏంటి అవి, కాంపిటేటివ్, తర్వాత రివర్సిబుల్, ఇర్రివర్సిబుల్ ఉంది. రివర్సిబుల్ లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి, కాంపిటేటివ్, నాన్ కాంపిటేటివ్ ఉంది. ఓకే, అన్కాంపిటేటివ్ ఉంది, మిక్స్డ్ అవన్నీ ఉన్నాయి, కానీ మన సిలబస్ లో మాత్రం ఇవి రెండు ఉన్నాయి, కాంపిటేటివ్ ఇన్హిబిషన్, నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్,
the inhibitor and as well as substrate both will compete for the active site విత్ ఈచ్ అదర్ ఒకదాంతో ఒకటి కంపీట్ అవుతాయి ఫర్ ద యాక్టివ్ సైట్ ఆన్ ద ఎంజైమ్ మీద ఉన్న యాక్టివ్ సైట్ కోసం అంటే నాకు కావాలంటది అప్పుడు ఏమవుతుంది సబ్స్ట్రేట్ ను తర్వాత ఇన్హిబిటర్ ను రెండింటిని యాడ్ చేస్తే ఏది బైండ్ అవుతుంది అంటే దేని కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే అది ఎక్కువ బైండ్ అవుతుంది కాన్సన్ట్రేషన్ తక్కువ ఉన్నది తక్కువ బైండ్ అవుతుంది ఓకే సో కాంపిటీషన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నట్టు ఒకవేళ ఇన్హిబిటర్ బైండ్ అయింది ఆ ఇన్హిబిటర్ ను బయటికి తీసేసి దాని ప్లేస్ లో సబ్స్ట్రేట్ పెట్టాలంటే ఏం చేయాలి సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ను పెంచాలంతే ఇన్హిబిటర్ ను మనం తీసేయలేం సబ్స్ట్రేట్ ను పెంచితే ఆటోమేటిక్ గా ఏమవుతుంది ఇన్హిబిటర్ దాంతట అదే బయటకు వెళ్ళిపోతుంది కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది కాబట్టి సబ్స్ట్రేట్ వచ్చి బైండ్ అవుతుంది లేదు ఎంజైమ్ యాక్టివిటీని తగ్గించాలంటే ఏం చేయాలి ఇన్హిబిటర్ని ఎక్కువ యాడ్ చేయాలి అంతే అదే నాన్ కాంపిటేటివ్ లో మాత్రం ప్లేసులు వేరు ఇది ఒక యాక్టివ్ సైట్ లో బైండ్ అవుతుంది ఇది యాక్టివ్ సైట్ లో బైండ్ అవుతుంది ఇది అదర్ దెన్ యాక్టివ్ సైట్ లో బైండ్ అవుతుంది సో కాబట్టి దీన్ని మనము రివర్సిబుల్ చేయడానికి ఎక్కువ సబ్స్ట్రేట్ ని యాడ్ చేసినా కూడా దానివల్ల ఏ ప్రయోజనం లేదు సో యాక్టివ్ సైట్ గురించి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కేఎం వాల్యూ యాక్టివ్ సైట్ మీద డిపెండ్ అవుతుంది ఓకే తర్వాత కాంపిటీషన్ ఉంటేనేమో విమాక్స్ తగ్గిపోతుంది కాంపిటీషన్ లేకుంటే విమాక్స్ లో ఏ ప్రాబ్లం ఉండదు సో కనుక కేఎం విమాక్స్ ఈ రెండు విషయాలు దేనిలో ఎలా ఉంటుందో చూడండి కాంపిటేటివ్ లో యాక్టివ్ సైట్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి కేఎం వాల్యూ ఏమవుతుంది ఇన్హిబిటర్ వేసినప్పుడు తగ్గుతుంది విమాక్స్ అన్చేంజ్డ్ అసలు ఏ మాత్రం ఏ రకమైన చేంజ్ ఉండదు అన్కాంపిటేటివ్ లో మాత్రం రివర్స్ లో ఉంటది కేఎం అన్చేంజ్ ఉంటుంది విమాక్స్ తగ్గుతుంది ఓకే ఎందుకు అంటే ఇక్కడ యాక్టివ్ సైట్ ఇన్వాల్వ్ అవుతలేదు కాబట్టి ఓకే తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ట్రూ స్టేట్మెంట్ అబౌట్ ఫోకల్ అడిహేషన్ అండ్ హెమిడెస్మోసోమ్స్ ఇది సెల్ బయాలజీ వస్తుంది సెల్ బయాలజీ మనకి ఉంది ఫిఫ్త్ సెమిస్టర్ లో ఒక ఎలెక్టివ్ సబ్జెక్ట్ అది కానీ మనం ఓన్లీ న్యూట్రిషన్ తర్వాత క్లినికల్ బయోకెమిస్ట్రీ తీసుకున్నాం కాబట్టి ఇది అందులో లేదు సో అయినప్పటికీ కూడా ఇది పెద్ద విషయం ఏం కాదు సెల్ అంటే ఒక టిష్యూలో సెల్స్ ఏ రకంగా ఒకదానికొకటి లింక్ అయ్యి ఒక సిమెంటింగ్ మెటీరియల్ తో లింక్ అయ్యి క్లిప్స్ లాగా పట్టుకొని ఆ టిష్యూలోంచి బయటికి రాకుండా బాగా టైట్ గా బైండ్ అయ్యి ఎలా ఉంటుంది దానికి గల కారణమైన మాలిక్యూల్స్ ఏంటి అని అంటే వాటిని సెల్ అడిహేషన్ మాలిక్యూల్స్ అని అంటాం ఓకే సో అందులో రెండు రకాల అడిహేషన్ మాలిక్యూల్స్ ఉంటాయి ఒకటేమో సెల్ టు సెల్ అడిహేషన్ అంటే పక్క పక్కన సెల్స్ ను అతికించేటివి రెండోది ఏంటిది సెల్లుని ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ అంటే వేరే ఒక సపోర్ట్ కి బైండ్ చేసేది ఓకే రెండు రకాలని ఓకే సెల్ టు ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ సెల్ టు సెల్ ఈ రెండు రకాలు ఉన్నాయి సో సెల్ టు ఎక్స్ట్రా సెల్ దాంట్లో మాత్రము రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఫోకల్ అడిహేషన్ రెండోది హెమిడెస్మోజోమ్ ఓకే సో ఇవి రెండు ఉన్నాయి సో అదే ఇక్కడ ఆన్సరు ఇక్కడ ఏం చెప్పిండు బోత్ సెల్ మ్యాట్రిక్ ఇంటరాక్షన్స్ బోత్ సెల్ అండ్ మ్యాట్రిక్స్ ఇంటరాక్షన్స్ సో కనుక కరెక్ట్ ఇది ఓకే ఫోకల్ అడియేషన్ అండ్ హెమోడిస్మోజోమ్స్ దేనికి ఎలాంటివి అవి సెల్ని మ్యాట్రిక్స్ కు లింక్ చేసేటివి సెల్ ఇంటరాక్షన్స్ కాబట్టి ఇది రాంగ్ ఇది సెల్ ఇంటరాక్షన్ కాదు ఫోకల్ అడియేషన్స్ ఆర్ సెల్ హెమిడోసన్ సెల్ ఇది కూడా రాంగ్ ఒకటి ఇది అన్నది బోత్ ఆర్ యాంకరింగ్ జంక్షన్స్ ఓకేనా సో బోత్ కూడా యాంకర్ చేస్తుంది దేనికి యాంకర్ చేస్తుంది మ్యాట్రిక్స్ కి సెల్ ని యాంకర్ చేస్తుంది సో ఇవి రెండు గుర్తుపెట్టుకుంటే చాలు మీరు ఓకే హెమిడోస్మోజోమ్ ఒకటి తర్వాత ఒకటేంటిది ఫోకల్ అడిహేషన్ ఓకే సెల్ టు సెల్ లో మళ్ళీ వేరే వస్తాయి అవి అందులో డెస్మోజోమ్ వస్తుంది ఇక్కడ హెమిడెస్మోజోమ్ వస్తే అక్కడ డెస్మోజోమ్ వస్తుంది ఓకే ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ యాక్షన్ పొటెన్షియల్ మనం అంతకు ముందు ఫస్ట్ వీడియోలోనే చెప్పుకున్నాం మజిల్ కంట్రాక్షన్ లో ఏం జరుగుతుందని మజిల్ కంట్రాక్షన్ లో ఫస్ట్ మజిల్ కి సిగ్నల్ వస్తుంది సిగ్నల్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎస్టైల్ కోలిన్ లాంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ వచ్చి సిగ్నల్స్ ఇచ్చినప్పుడు మామూలుగానే సెల్ బయట సోడియం ఎక్కువ ఉంటుంది సెల్ లోపల పొటాషియం ఎక్కువ ఉంటుంది ఆ సిగ్నల్ రాగానే అది ఏమవుతుందంటే ఈ గేట్స్ ఓపెన్ అయితే ఒకసారి గేట్స్ ఓపెన్ కాగానే లోపల ఎక్కువ పొటాషియం బయటికి వెళ్తుంది బయట ఎక్కువ సోడియం లోపలికి వస్తుంది సో దాంతో ఏమవుతుంది అని అంటే ఈ చార్జ్ ఆల్రెడీ సోడియం ఎటువైపు ఎక్కువగా ఉంటే అటువైపు పాజిటివ్ చార్జ్ ఉంటుంది సో సిగ్నల్ రావడానికి ముందేమో బయట పాజిటివ్ చార్జ్ ఉంది లోపల నెగిటివ్ చార్జ్ ఉంది సెల్ మెంబ్రెయిన్ లోపల ఓకే మెంబ్రెయిన్ కి లోపల వైపు నెగిటివ్ ఉంది బయట పాజిటివ్ ఉంది చార్జ్ సపరేషన్ అయింది
సిగ్నల్ రాగానే సోడియం లోపలికి వచ్చింది, పొటాషియం బయటకు వెళ్ళింది. సో దాంతో ఏమైంది, లోపల వైపు పాజిటివ్ అయింది, బయట వైపు నెగిటివ్ అయింది. అంటే ఒకసారి మారింది అన్నట్టు. ఓకే, మారడం వల్ల ఏమవుతుంది, ఒక పీక్ లాగా వస్తుంది అది. అది ఏమవుతుంది, అది ఇక్కడ రాగానే మళ్ళీ వెంటనే మళ్ళీ అది నార్మల్ చేసుకుంటది, కానీ దాని పక్కన ఉన్న ఏరియా స్టిమ్యులేట్ అవుతుంది. సో అట్లా ఈ పాజిటివ్ నెగటివ్ కన్వర్షన్ అనేది ఒక సెల్ మెంబ్రెయిన్ వెంబడి ఒక వైర్ లో నుంచి పోయినట్టు అదొక వేవ్ లాగా వెళ్తుంది అన్న, ఒక ఎలక్ట్రిసిటీ వేవ్ లాగా. ఆ వేవ్ లాగా వెళ్ళడం వల్ల ఏమవుతుంది, ఈ యాక్షన్ పొటెన్షియల్ వల్ల సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అది ఓపెన్ అయ్యి అందులో ఉన్న కాల్షియం అనేది బయటికి రిలీజ్ అవుతుంది, మజిల్ కంట్రాక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, అది ఆల్రెడీ డిస్కస్ చేశాం మనం ముందు దాంట్లో. ఓకే, సోడియం అండ్ పొటాషియం అయాన్స్ అవుట్ ఆఫ్ ద సెల్. సోడియం అయాన్స్ ఇన్, పొటాషియం అయాన్స్ అవుట్. ఓకే, ఇది రైట్ స్టేట్మెంట్. తర్వాత ద ఫస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ గ్లైకోజినోలైసిస్ ఇన్ మజిల్ ఈజ్ అంటే బ్రేక్ గ్లైకో మీన్స్ గ్లైకోజన్ లైసిస్, గ్లైకోజన్ బ్రేక్ డౌన్. సో గ్లైకోజన్ బ్రేక్ డౌన్ మనకి ఎప్పుడు అవసరము, మనం స్టార్వేషన్ కండిషన్ లో ఉన్నప్పుడు, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ డ్రాప్ అయినప్పుడు, అప్పుడు ఏం కావాలి, యూ హ్యావ్ టు బ్రేక్ ద గ్లైకోజన్ ఇన్ ద లివర్. ఓకే, అండ్ యాజ్ వెల్ యాజ్ మజిల్ లో కావాల్సినంత గ్లూకోజ్ లేకపోతే మజిల్ గ్లైకోజన్ బ్రేక్ చేసి అక్కడనే వాడుకుంటది. లివర్ మాత్రము అది అక్కడ వాడుకోదు, గ్లూకోజ్ గా కన్వర్ట్ చేసి ఆ గ్లూకోజ్ ని బ్లడ్ లోకి రిలీజ్ చేస్తుంది. సో ఈ టూ ఇంపార్టెంట్, ఈ మేజర్ డిఫరెన్స్ ని మనం ఐడెంటిఫై చేయాలి. లివర్ పర్పస్ ఏంటి అంటే జస్ట్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికే, ఎక్కువగా ఉంటే గ్లైకోజన్ గా కన్వర్ట్ చేస్తుంది, తక్కువగా ఉంటే గ్లైకోజన్ ని గ్లూకోజ్ గా కన్వర్ట్ చేసి బయటికి రిలీజ్ చేస్తుంది. కానీ మజిల్ అట్లా కాదు. మజిల్ ఒక్కసారి లోపలికి గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా మార్చిందంటే అది అక్కడనే యూజ్ చేసుకుంటది, కానీ ఎట్టి పరిస్థితుల్లో బ్లడ్ లోకి రిటర్న్ వదలదు. ఓకే, సో ఎందుకు అనేది కూడా నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఉంది. ద ఫస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ గ్లైకోజినోలైసిస్, గ్లైకోజన్ ను బ్రేక్ డౌన్ చేస్తే ఏ ప్రోడక్ట్ వస్తుంది అంటే అల్టిమేట్ గా గ్లూకోజే వస్తుంది. ఓకే, ఏది, లివర్ లో అయితే, ఎందుకంటే అది బ్లడ్ లోకి రావాలి. కానీ అది మజిల్ లో అయితే ఫస్ట్ బ్రేక్ డౌన్ కాగానే ఏమవుతుంది అంటే గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ వస్తుంది. ఓకే, గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ వస్తుంది. ఇక్కడ చూడండి గ్లైకోజన్, దీన్ని మనం బ్రేక్ చేసుకుంటూ పోతే ఫస్ట్ ఏమొచ్చింది, గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్, ఇది ఫస్ట్ ప్రోడక్ట్. తర్వాత అది గ్లూకోనియోజెన్సిస్ లో ఉన్న గ్లూకో మ్యూటేజ్ ని వాడి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అయింది. ఓన్లీ లివర్ లో మాత్రమే గ్లూకోజ్ గా మారింది. ఓకే, అదే లివర్ కాకుండా మజిల్ అయితే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఎంటర్స్ ద గ్లైకాలసిస్, అంతే. అంతే తప్ప గ్లూకోజ్ గా మారదు. ద ఫస్ట్ ప్రోడక్ట్ అనేది ఇక్కడ ఆ ఫస్ట్ అన్నమాట ఇంపార్టెంట్ అలా, గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్. మళ్ళీ గ్లూకోజ్ నుంచి గ్లైకోజన్ గా వెనకకి తీసుకెళ్లాలన్నా కూడా గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్, తర్వాత యూడిపి గ్లూకోజ్ నుంచి గ్లైకోజన్. ఓకే, సో ఆ రకంగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ న్యూట్రియంట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ డిఎన్ఏ కాంపోనెంట్స్. డిఎన్ఏ కాంపోనెంట్స్ ఏంటి మనకి, న్యూక్లియోటైడ్స్ ఏంటి, నైట్రోజన్ బేస్, రైబోస్ షుగర్, ఫాస్ఫేట్ గ్రూప్. ఓకే, ఫాస్ఫేట్ గ్రూప్ సింథసిస్ ఏముండదు, ఫాస్ఫేట్ మనం ఓన్లీ బయట నుంచి మాత్రమే తీసుకుంటాం. ఓకే, తర్వాత రైబోస్ షుగర్ మనకి హెచ్ఎంపి లో ప్రొడక్షన్ అవుతుంది. ఈ నైట్రోజన్ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. నైట్రోజన్ బేస్ ఏంటి, ప్యూరిన్స్ అండ్ పిరమిడిన్స్, వాటిని మనం ఎలా తయారు చేసుకుంటాం అని అడిగింది. ఆ తయారు చేసినప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ న్యూట్రియంట్, ఏ న్యూట్రియంట్ చాలా ఎసెన్షియల్ అంటే ఏ విటమిన్, యాక్చువల్ గా ఇక్కడ విటమిన్, ఏ విటమిన్ డిఎన్ఏ సింథసిస్ కు చాలా ఇంపార్టెంట్ అని అడిగిండు. ఆస్కార్బిక్ యాసిడా అని అన్నాడు, అంటే ఆస్కార్బిక్ యాసిడ్ కాదు, అది విటమిన్ సి. ఓకే, అదొక యాంటీ ఆక్సిడెంట్ మాత్రమే, అంతేగాని ప్యూరిన్ పిరమిడిన్ బయోసింథసిస్ లో అది ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు. బీటా క్యారటిన్ అది విటమిన్ ఏ, అది జస్ట్ మనకి విజువల్ సైకిల్ అలాంటి వాటి కోసం. క్యాల్సిఫెరాల్ అంటే విటమిన్ డి కి న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్ కి ఏ రిలేషన్ లేదు, ఇది బోన్ ఫార్మేషన్ కోసమే. ఓకే, ఫోలిక్ యాసిడ్, ఇక్కడ చూడండి ఫోలిక్ యాసిడ్ ఎంత ఇంపార్టెంట్. సో ఇది ప్యూరిన్ బయోసింథసిస్. ప్యూరిన్ లో ఉన్న ఉన్నవన్నీ తీసుకుంటే కూడా ఈ కార్బన్ డైఆక్సైడ్ నుంచి వచ్చింది, ఇగో ఇవన్నీ ఈ మూడు ఆటమ్స్ గ్లైసిన్ నుంచి వచ్చింది. కానీ ఇక్కడ చూడండి ఈ C8, ఎయిత్ ప్లేస్ లో ఉన్న కార్బన్ అనేది N10 ఫార్మైల్ టెట్రాహైడ్రోఫోలేట్ నుంచి వచ్చింది. C2 కూడా దాని నుంచే వచ్చింది. ఓకే,
సో ఇవి 2 ఇంపార్టెంట్ అన్నట్టు. అంటే టెట్రాహైడ్రోఫోలేట్ అంటే ఏంటిది? ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ యొక్క ఇంకొక డెరివేటివ్. ఓకే. టీహెచ్ఎఫ్ అని అంటాం.